పాతకల్లూరులో పాణ్యం ఎమ్మెల్యే గౌడ్చరితారెడ్డికి ఎమ్మెల్యేగా గెలుపొందిన సందర్భంగా కుర్వ సంఘం వారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీతో స్వాగతం పలికిన పాతకల్లూరు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు. పాతకల్లూరులోని ఊరువాకిలి నుండి ఊరేగింపుగా వెళ్లి శ్రీ వీరభద్రస్వామి ఆంజనేయ స్వామి గుడి, శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం, మాతా మారియమ్మ స్వామి దేవాలయం, వీరప్ప స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకులు గౌడ్చరితారెడ్డికి ఆశీర్వదించారు. అనంతరం బీజేపీ, టీడీపీ నాయకులు శాల్వతో, పూలమాలలతో ఎమ్మెల్యే చరితారెడ్డిని సత్కరించి సన్మాన కార్యక్రమం నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. కబ్జాలు చేశాడు. గతంలో ఉన్న వాళ్ళ నాయకులు, వాళ్ళ అనుచరులు కబ్జాలతోనే కాలం అంతా వెలిబుచ్చడం జరిగింది. కాబట్టి ఈ కబ్జాలనంతా కూడా వెలికి తీయాలి. చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. అందులో మనకు కాలనీలు కూడా చాలా పెరిగిపోయాయి. అన్ని కొత్త కొత్త కాలనీలు ఏర్పడినాయి. ప్రతి ఒక్కరూ మాకు మున్సిపాలిటీ వాటర్ కావాలనో, అలాగే రోడ్లు కావాలని, నీళ్లు కావాలని రోజు మా దగ్గరికి వస్తా ఉన్నారు. తప్పకుండా ఈ సమస్యలన్నీ పరిష్కారం చేద్దాం. ఎందుకంటే మనము కేంద్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి మంచి పట్టుంది కాబట్టి కేంద్రం నుంచి నిధులు తీసుకొని వచ్చి తప్పకుండా మన వార్డుల అభివృద్ధి కోసం పనిచేస్తాము. మీకు ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొని రండి. అంతేకాకుండా ఇందాకే చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు సముచిత స్థానం కల్పిస్తారు. ఆయన ఒక్కటే తెలియజేస్తా ఉన్నారు, ఎవరు పని చేస్తారో వాళ్ళనే దృష్టి పెట్టుకుంటా, నా దగ్గర తిరిగే వాళ్ళు కాదని కూడా ఆయన పదే పదే చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా వాటిని దృష్టిలో ఉంచుకొని మన వార్డుల అభివృద్ధి కోసం, మన నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పకుండా అభివృద్ధి చేస్తాం. మీ అందరు చేసిన సహకారం మరవలేంది. తప్పకుండా మీకు రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఏ సమస్యలు వచ్చినా మా దృష్టికి తీసుకురండి. దాన్ని పరిశీలన చేసి తప్పకుండా దాని పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈ కులం బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అని ఇందాక ఎల్లప్ప గారు చెప్పడం జరిగింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాము. అసెంబ్లీలో కూడా ప్రస్తావించి న్యాయం చేయడానికి తెలియజేసి అవకాశం ఇచ్చారు. మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పడం జరిగింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము. ఎందుకంటే ఇక్కడ మాకు చాలా పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. 5 రూపాయలకే భోజనం పెడితే ఎంతో మంది పని చేసుకొని కడుపు నింపుకొని పని చేసుకుంటారు. కాబట్టి మాకు ఇంకా ఎక్కువ కావాలని కంటే కూడా మేము చంద్రబాబు నాయుడు గారు మొన్న అపాయింట్మెంట్ ఉన్నప్పుడే ఈ విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. అంతేకాకుండా మీకు అందరికీ ఇంకొకటి తెలియజేస్తా ఉన్నా, ఇది పాత కల్లూరు, ఎప్పుడో కల్లూరు గ్రామం పాతగా ఉండేది. ఇది కార్పొరేషన్ లో కలవడం వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే మనం అంతా తిరుగుతూ ఉంటేనే అప్పుడే మనకు తెలుస్తుంది. పాతవి కాలువలు అయితేనేమి, అలాగే చాలా ఇబ్బందికరంగా రోడ్డు చిన్న చాలా ఇబ్బందులు ఉన్నాయి. తప్పకుండా మనకి ఆదాయము ఈ కార్పొరేషన్ వచ్చేదే మన వార్డుల నుంచి. కానీ మనకి రోజు కూడా నీళ్లు రావు. మనం ఆదాయం అంతా కార్పొరేషన్ కి ఇస్తా ఉన్నాం, పన్నులు కడతా ఉన్నాం, ఇల్లు కట్టుకునేది ఎక్స్టెన్షన్ ఏరియా రోజు పెరిగిపోతా ఉన్నాం. కానీ డే బై డే నీళ్ళు వస్తాయి. అది కూడా ఎప్పుడో అర్ధరాత్రి చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. కాబట్టి ఈ 5 ఏళ్లలో రోజు నీళ్ళు ఇచ్చే వరిగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు